ఈ బాత్ ఈ సంవత్సరం ముగుస్తున్న క్రమంలో ఆయన చాలాసేపు మాట్లాడారు. భావోద్వేగాల మీదే ఎక్కువ మాట్లాడారని చెప్పేసి విమర్శకులు అంటున్నారు. లేదు, మేము సాధించిన విజయాల గురించి దేశభక్తిని కన్సాలిడేట్ చేసే విషయంలోనూ మేము మాట్లాడామని ఆయన అంటున్నారు. మీరు ఎలా చూస్తున్నారు మార్క్సిస్ట్ పార్టీగా? వాసుదేవ్ గారు, మిగతా పెద్దలందరికీ నమస్కారం. సార్, మన్ కీ బాత్ అనేది కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు అప్పటి నుంచి మన్ కీ బాత్ అని తన మనసులో మాటలు చెబుతూ ఉన్నాడు. ఆయన మనసులో మాటలు, ఆయన ఆలోచన ధోరణులు ఆయన చెప్పుకోవడం తప్పులేదు. అందు ప్రధానమంత్రి కాబట్టి సహజంగా ఆయనకు అవకాశం ఉంటుంది, చెప్పుకోవచ్చు. పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు సంవత్సరం ఎండింగ్ ఒకసారి రివ్యూ చేసుకుంటే ఏంటి నిజంగా ఆయన మన్ కీ బాత్ లో చెప్పినంత గొప్ప విజయాలు, ఘన విజయాలు మనం ఏమైనా సాధించామా, లేకుంటే ఏమిటి అనేది మనం సమీక్షించుకోవాలి. ఈ సమీక్షించుకోవడంలో కూడా యాంగిల్స్ ఉండొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి యాంగిల్లో అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంటుంది. మేము సాధారణ ప్రజల దృష్టిలో చూస్తాము. ఇప్పుడు తులసిరెడ్డి గారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. నేను నిన్న ఎందుకు వాజ్పేయి గారి ఏది అన్ని చోట్ల విగ్రహాలు పెడుతున్నారు కదా, ఆ సందర్భంగా ఒకరెవరో పోస్ట్ చేసినారు. మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క వైఫల్యాన్ని గురించి వాజ్పేయి గారు మాట్లాడుతూ రాజధర్మాన్ని నిర్వహించడంలో విఫలమైనాడు. కర్తవ్య పాలనలో జాతి మతాలు చూడకూడదు, భాషా ప్రాంతాలు చూడకూడదు, దీంట్లో వైఫల్యాలు ఉన్నాయి అనేటువంటిది వాజ్పేయి గారు ఆయన శబ్దం, ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తున్నాను. అది గొప్పగా మారిందని నేనేం అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ గారు అనుభవాల నుంచి అంతకు ఉన్నతంగా ఎదిగినాడని నేనేం అనుకోవడం లేదు. ఇప్పటికీ ఈ వైషమ్యాలు పెంచడం కానీ, తగాదాలు పెట్టడం కానీ, ఆ తర్వాత అంచివేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా మోడీ ప్రభుత్వం చేస్తుందనేది నేను బలంగా నమ్ముతున్నాను. నేనేదో ఎవరి కోసం కాదు, నేను బలంగా నమ్ముతున్నాను. మా పార్టీకి కూడా మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే అంతర్జాతీయంగా చాలా గొప్పగా ఎదిగినామని చెప్తుంటారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, అట్లాగే ఆయన కూడా చెప్పుకున్నాను. ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పారు. ఇప్పుడు నేను చాలాసార్లు ప్రశ్నించాను, ఇప్పుడు కూడా నేను ప్రశ్న, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, లేకుంటే మరి దాన్ని చర్చనీయాంశం చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూరు ఏం సాధించాం, ఎందుకు సడన్ గా మీరు ఆపేశారు? ఆపరేషన్ సింధూర్ను స్టార్ట్ చేసినప్పుడేమో అన్ని పార్టీలను పిలిచి లేదు మేము చేయదలుచుకున్నామని అందరూ ఏం మాట్లాడలేదు. మేమంతా ఎస్ చేయండి, వీ విల్ సపోర్ట్ యూ, మేము వెంట ఉంటాము, ఈ దేశం రాజకీయాల కంటే గొప్పది, రాజకీయ పార్టీల కంటే గొప్పది, దేశం కోసం మీరు చేయండి అని చెప్పి సడన్ గా ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే ట్రంప్ చెప్తున్నాడు, నేను చెప్పాను, ఆపేశారు. కాబట్టి ఇటువంటివి ఈ దేశాన్ని గురించి మనం పరిపాలన చేస్తున్నప్పుడు దేశం ఇంపార్టెంటా, ట్రంప్ ఇంపార్టెంటా? నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో సార్ వాణిజ్య ఒడిదుడుకులు చాలా వచ్చాయి దేశానికి. ఇప్పుడు డాలర్ రేటు తులసిరెడ్డి గారు చెప్పారు, అది వాస్తవం. అది ఎందుకంటే ఈరోజు మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా చాలా ఒత్తిడికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇంపోర్ట్స్ అన్ని కూడా బాగా పెరిగినాయి, ధరలు పెరిగినాయి, ఇంపోర్ట్స్ యొక్క ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళం అవుతున్నటువంటి బ్యాక్గ్రౌండ్. మరి 12 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈజ్ ఆన్సరబుల్ కదా. ఆయన నిన్న మొన్న ప్రధానమంత్రి అయినాడయా, ఇప్పుడు మీరు రివ్యూ చేస్తే ఎట్లా అనొచ్చు? 12 సంవత్సరాల నుంచి ఒక ప్రధానమంత్రి ఉంటున్నప్పుడు మన వాణిజ్యంలో ఈ రకమైనటువంటి ఒడిదుడుకులు అంటే భారత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మూడోసారి నేను చెప్పేది, ఈ మధ్య ఎన్పిఎల్ బాగా తగ్గినాయి అనేసి ఒక క్రెడిట్ తీసుకుంటున్నారు. నేను ఒక బ్యాంక్ మిత్రుడు ఉంటే అడిగాను, ఏంటి ఆ ఎన్పిఎల్ తగ్గడంలో ఏమిటి మీ రహస్యం ఏమిటి అని. ఏం లేదు సార్, అప్పులన్నీ కూడా రద్దు చేసినారు, పారు బకాయిలన్నీ రద్దు చేసినారు, అంతే తప్ప వసూలు చేసింది ఏం లేదని. ఇప్పుడు వాడి విజయమాల్యను పట్టుకొని రాలే, నిరోమణిని పట్టుకొని రాలే, ఇంకోని పట్టుకొని రాలే, వాళ్ళు కట్టాల్సిన డబ్బులన్నీ ఎగ్గొట్టేసినారు. ఆ తర్వాత దేశంలో ఉండేవాళ్ళు అదానీలు చాలా మంది ఉన్నారు. లిస్ట్ తీసుకుంటే బ్యాంకుల్లో కోట అనేది, బ్యాంకుల డబ్బులు మునిగిపోవడం అనేది భారతదేశ ప్రజల డబ్బు అండి. అదేం గవర్నమెంట్ డబ్బు కూడా కాదు, అది భారత ప్రజల డబ్బు. అంటే భారత ప్రజలకు అన్యాయం చేసి ఎవరికి మేలు చేస్తున్నారు మీరు? ఇది
చాలా క్లియర్గా ఏమంటే ఇది ప్రో కార్పొరేట్ పాలసీస్ అది బీజేపీ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 12 సంవత్సరాలు ఇదే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పన్నులు రద్దు చేస్తారు, అప్పులు రద్దు చేస్తారు. ఇది ప్రో కార్పొరేట్ విధానాలు. దాని ఫలితం ఏమిటి? ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. ఇంకా లాస్ట్ అంశం ఏంటంటే సార్, నేను విత్ రెస్పాన్సిబిలిటీ ఐఎమ్ స్పీకింగ్, ఈ దేశంలో అణచివేత పెరుగుతుందండి. యుఏపిఏ ఎమర్జెన్సీకి యుఏపిఏకి ఏం తేడా ఉంది? ఎమర్జెన్సీలో మాట్లాడకుండా ఎట్లయితే చేసినారో యుఏపిఏ ఎమర్జెన్సీలో కోర్టులు విన్నాయి. యుఏపిఏలో అది కూడా లేదు. ఈరోజు భారత ప్రజల్లో ప్రశ్నించేటువంటి తత్వాన్ని చంపుతున్నారు. చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. ప్రశ్నించే సమాజం ఏదున్నా కానీ దాన్ని ప్రోత్సహించాలా, ఆహ్వానించాలా. అట్లా కాకుండా ప్రశ్నించే గొంతుకొస్తాం మేము అనేటువంటిది ఈరోజు కేంద్రం యొక్క పరిపాలన. చాలా దుర్మార్గమైన పరిపాలన. సార్, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇదే రకమైన అణచివేత పద్ధతులు చాలా దుష్పరిణామాలు దారితీస్తాయి. తాత్కాలికంగా ఇది తాత్కాలికంగా బాగుండొచ్చు బీజేపీ ప్రభుత్వానికి, కానీ ఈ విధమైన అణచివేత అది పౌర హక్కుల విషయంలో కావచ్చు, లేదా మత వైషమ్యాలు పెంచే విషయంలో కావచ్చు, ఒక మతాన్ని లేదా ఒకరిద్దరు మతాలని. ఇప్పుడు రాయపూర్లో ఏం జరిగిందండి? ఏం పాపం అండి? క్రిస్మోత్సవాలు చేసుకుంటే దాడులు చేయడం ఏమిటిదండి? పార్కుల మీద దాడులు చేయడం ఏమిటండి? బుల్డోజర్లతో దాడులు చేయడం ఏమిటి? ఇది అణచివేత విధానాలు ఇట్లా కొనసాగితే మాత్రం చాలా దుష్పరిణామాలు వస్తాయి దేశానికి. ఇది మంచిది కాదు దేశానికి. ఇది పార్టీల విషయం కాదు, దేశానికే మంచిదే కాదు. వాళ్ళ విధానాలు, ప్రధానమంత్రి విధానాలు మన్ కీ బాత్ లో ఆయన ఏదైతే చెప్పాడో ఆ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మీరు దయచేసి, ఇప్పుడు నేపాల్ మనకు ఇండియాను మిత్రదేశంగా భావించడం లెక్కడ, బంగ్లా